వచ్చింది పుష్ప 1 సైడే సార్, ఇది చేస్తే మనం 2 sides. ఏంద్రయ్యా? హలో, ఏం చేస్తున్నారు? షోల్డర్ ఏంటే ఇద్దరు మంచినీళ్ళు కొట్టే దగ్గర ఏంటిది? రెండు రాడ్స్ 2 చేతుల్లో ఇలా పట్టుకొని చెస్ట్ అప్ చేసి ఇది కొట్టాల్సిందే. ఇద్దరు అలా చేస్తాం ఒకేసారి. ఒకరు అయిపోయిన తర్వాత ఇంకోటి చేయాలి. ఏంటి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ? మాకు ఇద్దరు కావాలి షోల్డర్స్. అవునా, ఫస్ట్ ఒకటి చేయండి, దాని తర్వాత అయిపోయి ఇంకోటి చేయండి. అప్పుడు మాస్టర్ లేట్గా వస్తాయి షోల్డర్స్. నేను ఇక్కడ కాదు కానీ అడ్రండి చెప్తాను. ఇంతలా చేస్తున్నాడంటే బైసెప్సా? నేనేమెత్తానా? కాళ్ళు. మరి దేని? 2 కాళ్ళు. కాళ్ళు ఎత్తాడంటే గ్యారంటీ నెక్ ఎక్సైజ్. కాళ్ళు ఎత్తితే కాళ్ళకి ఎత్తి కానీ నెక్కి ట్రై చెప్పు బైసెప్ అంటారంటే బాబు మీరు అసలు. జస్ట్ యాటిట్యూడ్ కోసం అలా పట్టుకుంటావు. మాస్టర్ ఇలాంటిది ఏమన్నా ట్రై చేద్దామా? మీకు ఎలా వస్తుంది? విత్ ఇన్ 2 months సేమ్ హెయిర్ స్టైలా? ఒక మాట అన్నారంటే హెయిర్ స్టైల్ కదా, డిజైనర్ వేరా? ఏముందో నాకు డిజైనర్ వేరే. మాస్టర్ బాడీ యాజ్ ఇట్ ఈస్ మనం ఎన్నాళ్ళలో 2 months. 2 minutes ఇవ్వు. 2 minutes ఎలా చేస్తారు? ఏముంది తలగా తీసి నీ తలగా పెడతాం అక్కడ. మీరు యాప్స్ పదండి, ఫస్ట్ యాప్స్ చూపిస్తా పదండి. ఫస్ట్ పడుకోండి. పడుకున్నా. నీకు అలవాటు అయిన చెప్తున్నావు పడుకోమని. పడుకొని ఊపిరి గట్టిగా లోపల తీసుకొని మెల్లిగా వదులుతూ పైకి లగవాలి. పడుకున్నారండి అంటే పడుకుంటే వచ్చేస్తాను. పడుకున్నావు. మీకు యాబ్స్ కష్టం, చెస్ట్ కష్టం, షోల్డర్ కష్టం, బైసెప్ కష్టం, వర్కౌట్ ఏం చేయాలి? ఇది ఏ పార్ట్ కి? ఈ ఎక్సర్సైజ్ ప్రతి బ్యాక్ అయ్యి ఉంటుంది. బ్యాక్ అయి ఉంటుంది. బ్యాక్ ఏంటయ్యా? మీ ఇద్దరితో తల భరించలేక నేను ఎక్కడికి వచ్చి ఏదో రిలాక్స్ అవుతుంటే ఇది కూడా వర్కౌట్ అనుకుంటారు. ఇది రిలాక్స్ కోసం నేను చూసారా మాస్టర్ ఎలా కసురుకుంటాడు. ఏం సరిగ్గా చెప్పడం రాదా? ఎంత బాగా చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి. April 11th అక్కడ ఇక్కడ రిలీజ్ అని చెప్పాలి. ఏంటి అది చెప్తే అయిపోద్దా? వచ్చింది. ఏంటి మీరు వర్కౌట్కి రాలేదా? కాదు, నీ చేత April 11th అని చెప్దామని వచ్చాం. ఓరే నాయన, ఇది ముందే చెప్పొచ్చు కదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. నా బాధను అర్థం చేసుకోండి. ఇద్దరు వచ్చే టైం ఏంది అర్జెంటుగా. April 11 అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమా రిలీజ్ అవుతుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. April 11 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళి మీరు నియరెస్ట్ థియేటర్స్లోనే అందరూ చూడండి. సరేనా? చెప్పేశాను. మీరు వెళ్తారా?